press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో గైస్, మనం ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, మనకి రియల్మీ బడ్స్ 2 నియో అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్డ్గా మనకి ఆడియో క్వాలిటీ పరంగా, నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా, సో మనకి ఇది 499 రూపాయల్లో ఇది మనకి వర్తియా కాదనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి నేను దీనికి గివ్ అవే అయితే నేను ఇచ్చేస్తాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్లో ఒకరు దీన్ని గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ మనం దీని యొక్క అన్బాక్సింగ్కి వెళ్ళే ముందు దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు మనకి రియల్మీ బడ్స్ 2 నియో. ఇది మనకి 499 రూపాయలకి అయితే మనకి మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో ఇది మనకి బోత్ ఫ్లిప్కార్ట్లో, నెక్స్ట్ అదేవిధంగా మనకి అమెజాన్లో కావచ్చు, నెక్స్ట్ మనకి రియల్మీ వెబ్సైట్లో కావచ్చు, మనకి ఇది 499 రూపాయలకి దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ వల్ల నేను మరిన్ని గ్యాజెట్స్ని మీ ముందుకి అన్బాక్సింగ్స్, గివ్ అవేస్ని అయితే తీసుకురాగలుగుతాను. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకు బాక్స్ మీద మీరు చూసుకుంటే మనకి రియల్మీ బడ్స్ 2 నియో అని చెప్పేసి అయితే ఆశారు. కింద మనకు బొమ్మ అయితే ఇచ్చారనమాట. సో ఇటు పక్క మీరు తిప్పుకుంటే మీకు ఏంటంటే 3 ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి దీనిలో 11.2mm డైనమిక్ డ్రైవర్స్ అని, ఎక్సలెంట్ బాస్ పర్ఫార్మెన్స్, ఫ్యాషనబుల్ డిజైన్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇటు పక్క మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ట్యాంగిల్ ఫ్రీ డిజైన్, 90 degrees యాంగిల్ ఆడియో జాక్, నెక్స్ట్ మనకి హెచ్డీ మైక్రోఫోన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కలర్ బ్లూ. నెక్స్ట్ మనకి ప్రైస్ చూసుకుంటే మనకి 599 రూపాయలు అని చెప్పేసింది. బట్ మనకి ఇది ఏంటంటే 499 రూపాయలకి అయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ వెబ్సైట్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కింద అయితే ఇచ్చారనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్డ్ బై, మనకి చూసుకుంటే మనకి రియల్మీ కాన్జింగ్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్ అంట. సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేస్తే మనకి లోపల మీకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇక మీకు క్లియర్గా అయితే చూడొచ్చు, బడ్స్ 2 నియో యొక్క యూజర్ మాన్యువల్ అనమాట. సో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఆ బటన్స్ యొక్క ఏంటి అనేది మొత్తం కూడా దీంట్లో అయితే మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే డైరెక్ట్గా ఒక ఇయర్ ఫోన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఏంటంటే దాంట్లోనే మీకు కొన్ని సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనము అవి తీసి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పక్కన పెట్టేస్తే మనకి ఇయర్ ఫోన్ అయితే ఉంది. సో బాక్స్లో ఇవే అనమాట కంటెంట్స్ మనకు వచ్చింది. అయితే ఇక మీకు ఒక చిన్న రబ్బర్ టైప్లో మనకి ఒకటి ఇచ్చున్నారు. సో దాన్ని కూడా మనం తీసేస్తే మనకి ఇయర్ ఫోన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. సో ఇది కాదు మనకి బాక్స్ మీద కంటెంట్స్ అయితే. సో గైస్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ, నెక్స్ట్ మనకి దీని యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది రియల్మీ బడ్స్ 2 యొక్క సక్సెసర్ కాదు. ఎందుకంటే మనకి దాని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 599 రూపాయలు ఉంటుంది. ఇది మనకి 499 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క డౌన్గ్రేడ్ వర్షన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది. మొత్తంగా మనకి సింగిల్ కలర్తో అయితే వస్తుంది అనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది. పైన మీకు ఏంటంటే CD షేప్ మీకు ఆ యొక్క డిజైన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాటి ఫినిష్ వచ్చినా కూడా మీకు ఏంటంటే ఇది కూడా ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ. పైన మీకు మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక మీకు సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి. బట్ ది బెస్ట్ అని చెప్పను కానీ, బట్ ఓకే, యావరేజ్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే కింద మనకి ఒక సింగిల్ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు పక్కన మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ బటన్ యూస్ చేసుకొని మనం ఏంటంటే మనము మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్కమింగ్ కాల్స్ ఏదైనా వస్తుంటే ఎత్తచ్చు, పెట్టేయచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు కిందకు వచ్చేస్తే మీకు ఏంటంటే ఎల్ షేప్డ్ మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఇది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో మనకి ఎల్ షేప్డ్ ఇవ్వడం మనకి బెనిఫిట్ ఏంటంటే మన గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది. సో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయదనమాట. మనకి స్ట్రైట్గా ఉండేదానికంటే కూడా మనకి ఎల్ షేప్డ్ అనేది ఈ మధ్య వస్తున్న ప్రతి ఒక్క ఇయర్ ఫోన్స్ కూడా మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఎల్ షేప్డే ఉంటున్నాయి. సో అది కూడా మీరు గమనించాలి. దీనిలో మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే లేవన్నమాట. అదే మనకి రియల్మీ బడ్స్ 2లో అయితే మనకి వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దాంతోపాటు ఓవరాల్గా మనకి డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నాకు ఎందుకో కొంచెం డిజైన్, బిల్డ్ క్వాలిటీ కొంచెం తగ్గారనిపించింది. నాకు అంత ప్రీమియంగా అయితే కనిపించలేదు కానీ ఇట్స్ ఓకే, యావరేజ్. మనకి 499 రూపీస్లో రెడ్మీ బేసిక్, నెక్స్ట్ మనకి బోట్ బాసెట్స్ 162 కావచ్చు, 172 కావచ్చు, 182 కావచ్చు, ఈ 3 మోడల్స్ దీంతో పోల్చుకున్నా కూడా మనకి వాటితో పోల్చుకుంటే మనకి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఓకే. కాకపోతే మనకి ఏంటంటే రియల్మీ బడ్స్ 2తో కానీ పోల్చుకుంటే ఖచ్చితంగా
ఆ క్వాలిటీ కంటే కొంచెం క్వాలిటీ అయితే దీనికి తగ్గిందనమాట. నెక్స్ట్ మనకి మైక్రోఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకు మైక్రోఫోన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవనమాట. మనకు మైక్రోఫోన్ చాలా అద్భుతంగా అయితే వర్క్ చేస్తుంది. మీరు ఇయర్లో పెట్టుకున్నప్పుడు మీకు క్లియర్ మంచి వోకల్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి మన కాల్స్ మాట్లాడుతున్నా కూడా మీకు ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి డిస్టార్షన్స్ కానీ అవన్నీ కూడా నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ రబ్బర్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఇయర్లో ఫిట్ చేసుకున్న తర్వాత ఈజీగా పడిపోయే ఛాన్స్ అయితే ఉండవన్నమాట. సో మన ఇయర్ మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి మనకు చుట్టూ ఉన్న నాయిస్ని తగ్గించి మనకి ఇంకా ఉన్న వాల్యూమ్ అయితే పెంచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో చూసుకుంటే మనకి 11.2mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు మనకి 11.2mm డ్రైవర్స్ ప్రొవైడ్ చేసినా కానీ నాకు ఎందుకో సౌండ్ కూడా కొంచెం తక్కువ అనిపించింది. సో మనకి బాస్ కూడా దీంట్లో అంత హెవీగా ఏమి ఉండదు అనమాట, కొంచెం తక్కువ అయితే ఉంటుంది. సో ఇది మనకు బెనిఫిట్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి హెవీ బాస్ ఉందంటే మనకి ఈ యొక్క వోకల్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి ట్రబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. సో మనకి ఇక్కడ తక్కువ బాస్ ఉంది కాబట్టి మనకి అవన్నీ కూడా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో మనకి ఆడియో అనేది కొంచెం క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి దీంట్లో మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే కాదనమాట ఇవి. సో ఇవి మనం అంటించేవి అయితే కాదు. సో మనకి ఇది జస్ట్ ప్లాస్టిక్ అనమాట. ఇటుపక్క సీడీ డిజైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం డిస్టార్షన్ అయితే నేను గమనించాను. మనం ఎప్పుడైనా ఫుల్ సౌండ్లో పెట్టుకొని వింటున్నప్పుడు కొంచెం డిస్టార్షన్ అయితే నేను గమనించాను అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క ఫైనల్గా నేనేం చెప్తానంటే 499 రూపీస్లో ఇది వర్తియా కాదా అనే విషయానికి వస్తే మనకి రియల్మీ బడ్స్ 2తో పోల్చుకుంటే ఇది వర్తి అయితే కాదు. సో మనకి 499 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఉన్న మనకి రెడ్మీ బేసిక్ కావచ్చు, లేకపోతే మనకి ఇందాక మీరు చెప్పినట్టు బోట్ బాసెట్స్ 162 అయినా, 172 అయినా, 182 అయినా, సో ఈ మోడల్స్లో తీసుకుంటే ఖచ్చితంగా వాటితో పోల్చుకుంటే ఇది బెటర్. కానీ దీని యొక్క పాత వర్షన్ ఉంది కదా రియల్మీ బడ్స్ 2, సో దాంతో పోల్చుకుంటే మనకి దీనిలో కొంచెం క్వాలిటీ పరంగా కావచ్చు, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ హెడ్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఆ యొక్క మల్టిపుల్ బటన్స్ కావచ్చు, వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి దీనిలో తగ్గిందని చెప్పుకోవాలి. సో ఇది ఓవరాల్గా మీరు ఒక 500 రూపీస్ లోపల మీరు కానీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇదైతే వర్తి అవుతుంది. లేదు నేను ఒక 100 రూపీస్ నేను పెట్టుకుంటాను, సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు బడ్జెట్లో అని అనుకుంటే మీరు 599 రూపీస్కి మనకి రియల్మీ బడ్స్ 2 అయితే అవైలబిలిటీ అయితే ఉంది. సో మీరు వెళ్ళి దాని అయితే పర్చేస్ చేయండి. సో దాని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. సో ఇంకా గివ్ అవే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అదే ఈ అన్బాక్సింగ్ మొత్తం చూశారు కదా, సో ఈ అన్బాక్సింగ్ మొత్తం మీద మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో క్లీమ్ లింక్ అయితే ఉంది, అక్కడ నేను మీకు 3 టాస్క్లు అయితే ఇచ్చాను. సో నెంబర్ 1 ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మన సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అవ్వాలి. సో ఇన్స్టాగ్రామ్లో దేనికి ఫాలో అవ్వమంటున్నానంటే నేను మన ఛానల్ టెక్ న్యూస్లు కానీ Q&A ఎపిసోడ్స్ కానీ అవన్నీ చేయట్లేదు. సో మీకు ఏదైనా ఇన్ఫో కావాలనుకుంటే నేను మీకు రెస్పాండ్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో దాంతోపాటుగానే నేను టెక్ న్యూస్ అని చెప్పట్లేదు కాబట్టి ఏదైనా మొబైల్ లాంచెస్ అయినా, నెక్స్ట్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ ఉంటే అప్డేట్గా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ ఏంటంటే టెలిగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవ్వాలి. సో టెలిగ్రామ్లో ఎందుకు ఫాలో అవ్వమని చెప్తున్నారంటే మన ఛానల్లో సో SA తెలుగు టెక్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎవరైనా మంచి ప్రోడక్ట్స్ అనేవి ప్రైస్ డ్రాప్స్ అయినప్పుడు మీకు నేను దాన్ని ఇంటిమేట్ చేస్తాను. సో అప్పుడు మీరు వాటిని కొనుక్కుంటే మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా మీకు అటువంటి డీల్స్, నెక్స్ట్ మనకి లూటింగ్ డీల్స్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్లో మన SA తెలుగు టెక్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేసి దాన్ని ఫాలో అయితే మీకు మంచి మంచి డీల్స్ అనేది దాంట్లో వస్తాయి అనమాట. ఇది ఓవరాల్గా మన గివ్ అవే ఒక డీటెయిల్స్ గురించి. సో ఇది మనకి August 14th వరకు అయితే గివ్ అవే నడుస్తుంది. సో August 15th అంటే మనకి ఇండిపెండెన్స్ డే రోజు నేను విన్నర్స్ని డిసైడ్ చేసి సో దీని అయితే నేను మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి నేను దీని అయితే పంపిస్తాను అనమాట. సో గెలుచుకున్న వాళ్ళు నాకు ఒక 1 రూపీ కూడా నాకు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దీన్ని వాళ్ళు ఉండే అడ్రస్కి నేను దీన్ని పార్సల్ అయితే పెడతాను. సో ఇది గైస్ మన టోటల్గా మనకి ఈ రియల్మీ బడ్స్ 2 నియో ఒక డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండ్ గివ్ అవే గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతాను కోరుకుంటున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసాను ట్రై చేయండి గైస్. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.